ఈ భూప్రపంచమంతమవ్వడానికి ఆసన్నమవుతున్న సమయం. కొత్త కొత్త రోగాలతో, కనీవినీ ఎరుగని వంకవాగుల వరదల ప్రళయాలతో మనిషి వినాశనానికి దారులు వేస్తున్న సమయం. ఇలా ప్రకృతి పగబట్టి తొడగొట్టి మానవుణ్ణి ఉంటామా పోతామా అన్న భయంతో బిగబట్టి నిలిచేలా చేసిన సమయం. వీటన్నిటికీ ఒకే ఒక్క మూలం, నాంది. తల్లిలా దైవంలా చూడాల్సిన ఆడవాళ్ళని హింసిస్తున్నాం. 6 నెలల పాపపై 60 ఏళ్ళ ఆడవాళ్ళపై రేపులు. విధి ఆడే వింత నాటకంలో బలిపశువులవుతున్న నా అక్క చెల్లెల కోసం ఈ చిన్ని ప్రయత్నం. ఇందులో నీతులు మాత్రమే చూడండి, బూతులు కాదు. ఏముందిరా ఆడదానిలో 100 మందిని కొట్టినా 100 కోట్లు సంపాదించిన ఆనందం ఒక్క ఆడదాన్ని అనుభవిస్తేనే వస్తుందిరా. బా ఏముందిరా అమ్మాయి, తన చర్మం, తన పెదాలు, బాబ్బా ఏ మైండ్ బ్లోయింగ్ రా మచ్చా, సూపర్. వేసుకోవచ్చు. మగాళ్ళను నాశనం చేయడానికి అమ్మాయిలు పుడతారా? రే సూరి, వాళ్ళలా ఉంటేనే కదరా మనం అనుభవించి మన కోరిక పూర్తిగా తీర్చుకుంటాం. వాళ్ళు వద్దు వద్దు అని అరుస్తుంటే, ఏడుస్తుంటే అప్పుడు మనకొచ్చే కిక్కే వేర్రా, అది వేరే. ఏయ్, ఆ దొంగ నా కొడుకు ఫోన్ చేసావా? ఫోన్ చేయి ఫస్ట్ ఆడికి. ఏయ్ దొంగ నా కొడక, ఏడున్నావురా? ఎవరికి కూర్చున్నావురా? నా చెల్లి గురించి ఏమైనా కనుక్కున్నావా లేదా? రెండు కాబట్టి మర్యాదగా చెప్తున్నా, లేదంటే ఓ కొడక మా చెల్లి అక్కడ ఏమైనా ఇబ్బందులు పడుతుందని తెలిస్తే చీరేస్తా. ఫ్రెండ్కు కాబట్టి మర్యాదగా చెప్తున్నా, కనుక్కో. రే నారిగా, మాకు ఊహ తెలియనప్పుడే మా చెల్లని ఎవడో ఏదో అన్నాడని చంపేసి జైలుకి వెళ్ళాం. గుర్తుపెట్టుకో, లేదంటే నోట్లో బెల్లం పెట్టి కొడతా. రే ముండా కొడకల్లారా, ముందు మీ ముడ్డి మూతి మూసుకొని మర్యాద ఉండుర్రి. మీరు చేసే గబ్బునా పనులు నాకు తెలియదనుకున్నారా? మీకు చెల్లెలైనా నాకు చెల్లెలైనా ఇద్దరినీ ఒకేలా చూసుకున్నాను కదర్రా. అన్నీ మూసుకొని ఉండండి. ఆ పండుగాడు కాల్ చేస్తున్నాడు, ఉండండి. చెల్లి మ్యాటర్ ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. ఏయ్ మరి మన చెల్లెలు కనిపించిన వెంటనే అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జాతర మాదిరి జరిపిద్దాం రా. ఏయ్ మరి ఇది ఎవడి చెల్లో ఏమో కానీ ఫస్ట్ స్వర్గం చూపిస్తుంది రా. బా రే సూరి, మన చెల్లికి
నొప్పి అంటే ఏదో తెలియకుండా, కష్టం అంటే ఏదో తెలియకుండా చూసుకోవాలిరా. అంత మంచిగా చూసుకోవాలి మనం. మన అమ్మ, మన చెల్లి, మన అమ్మరా. దీనమ్మ ఇదేంద్రా, నొప్పి నొప్పి అని అడుగుతుంది, ఇంత అల్లాడుతుందేంద్రా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి రెండు చేతులు క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చెల్లెమ్మని గట్టిగా చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఏయ్, నువ్వు దేవునివా దొంగ నా కొడుకువా? దేవుడా, మా చెల్లిని మా చేతులారా చంపుకునేలా చేశాం. మా చెల్లెల్ని మేం చంపుకోవడం ఏంటయ్యా? ఏం పాపం చేశామయ్యా మేము? కామం కలపు మద్యం మత్తులో మా చెల్లిని హింసించి చంపేశాం. మరి ఇది ఎవడి చెల్లో ఏమో కానీ స్వర్గం చూపిస్తుందిరా. వా దీనమ్మా, ఇదేంద్రా నొప్పి నొప్పి అనుడుతుంది. ఆడదాని చీర కొంగు వెనకాల మమతానురాగాలు చూసే మగాళ్ళ కన్నా ఆ చీర కొంగు వెనకాల ఉన్న మడతలు వంపులు చూసే మగవారే ఎక్కువ. ఆ దేవుడు ఆడ గొప్ప మగ గొప్ప అని ఆలోచించి పుట్టించలేదు, ఒకరికి ఒకరు అవసరమని పుట్టించాడు. కానీ మనం వాటిని కాలరాస్తూ ఆడది వంటింటికి పడకింటికి మాత్రమే అనే ఒక చెత్త ఫిలాసఫీతో బతికేస్తున్నాం. ఒక తల్లికి పుడితేనే ప్రేమానురాగాలు ఉంటాయి అంటే ఈ భూమి మీద ఏ ప్రాణి ఎక్కువ రోజులు బతకలేదు. విధి ఎలాంటిది అంటే మనం ఏది చూపిస్తామో అదే మనకి తిరుగు చూపిస్తుంది, మంచి అయినా చెడు అయినా. నేటికి మన సమాజంలో సొంత అన్న నాన్న బాబాయ్ చేతులలో శారీరక వేదన పడే అమ్మాయిలు ఎందరో. మగాడు తోడు ఉండాలి, తోబుట్టువులా ఉండాలి.
తోడేలులా కాదు. నేనేమి ఇలా చెబుతున్నానని సంసరణి అయిపోయింది. నాలో మార్పు వచ్చింది, నీలో మార్పు రావాలని ఆశిస్తూ విధి ఆడిన వింత నాటకంలో బలి అయిన ముగ్గురి జీవితాలే ఈ నా చిన్ని ప్రయత్నం. మీ వెంకీ డెల్లా.